దసరా ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ అమ్మవారిని 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి దసరా ఉత్సవాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి 100 మీటర్లకు QR కోడ్తో కూడిన ఒక బోర్డు ఏర్పాటు చేస్తున్నామని అంటున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మహోత్సవాలు రేపటిని ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం మొత్తం 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు వస్తారు, ఇది ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఉన్నారు. చెప్పండి, ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఎలా ఉండబోతున్నాయి? ఈసారి దసరా ఉత్సవాలు విజయవాడలో 11 రోజులు జరగబోతున్నాయి. 11 రోజులు నార్మల్గా 9 రోజులే ఉంటుంది, కానీ ఈసారి 11 రోజులు వచ్చింది కాబట్టి అదే ప్రకారంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఈసారి దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చే అంచనా ఉంది కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ల్యాండ్ ఆర్డర్ అరేంజ్మెంట్, సేఫ్టీ అరేంజ్మెంట్, ప్రికాషన్స్, అలాగే బేసిక్ ఫెసిలిటీస్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫెసిలిటీస్లో అన్ని డబల్ చేయడం జరిగింది. సో టాయిలెట్స్ అయితేనేంటి, డ్రింకింగ్ వాటర్ అయితేనేంటి, అలాగే క్యూ లైన్ డిసిప్లిన్ అయితేనేంటి, అట్లాగే హోల్డింగ్ ఏరియాస్, ఈవెన్ పార్కింగ్ ఏరియాస్ కూడా అన్ని దగ్గర అన్ని రకాలుగా ప్రిపరేషన్స్ జరిగాయి. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తాదులు ఎంతో సంతృప్తితో దర్శనం చేసుకొని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా వీఐపీలు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఏమైనా టైమింగ్స్ అయినా ఏర్పాటు చేశారు? ఈసారి మనకు గవర్నమెంట్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు, అలాగే ఎండోమెంట్ శాఖ మంత్రి వారు మనకు చెప్పింది ఒకటే, సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి, సామాన్య భక్తులకి అత్యంత సంతృప్తితో వాళ్ళు దర్శనం చేసుకెళ్లాలని చెప్పారు. ఇదే దిశలో ఈసారి కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వీఐపీస్ కోసం ప్రత్యేక స్లాట్ పెట్టడం. ఉదయం 7 గంటల నుంచి 9 గంటలు, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటలు మాత్రమే వీఐపీస్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆ టైంలో నార్మల్ సామాన్య భక్తుల రద్దీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు వీఐపీలని కానించేస్తే మిగతా టైంలో మొత్తం సామాన్య భక్తులు వచ్చి వెళ్ళొచ్చు. దానివల్ల సంతృప్తి పెరుగుతుంది, వచ్చే సామాన్య భక్తులకి పెద్దపీట వేసినట్టు అవుతుంది, వాళ్ళు సజావుగా వచ్చి చూసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు, అందరూ ఇది బాగుంది, ఇలా చేయండి, బాగుంటుందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది మనం అమలు చేయబోతున్నాం ఈసారి. ఇది కాకుండా ఈసారి మానిటరింగ్ వస్తే మన టెక్నాలజీ కూడా వాడుకుంటూ ఎక్కడెక్కడ క్యూ లైన్స్, అలాగే క్రౌడ్ ఏరియాస్, అలాగే ఈ హోల్డింగ్ ఏరియాస్, ఈవెన్ పార్కింగ్ ప్లేస్ కూడా ఏ టెక్నాలజీతో ఏ కెమెరాస్ పెట్టి మానిటర్ చేసుకుంటూ నంబర్ కూడా ప్రాపర్ కౌంట్ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే యాప్ అయితేనేంటి, అలాగే ఫీడ్బ్యాక్ కౌంటర్ అయితేనేంటి, అలాగే ఫెసిలిటీస్ కౌంటర్ అయితేనేంటి, ఇవన్నీ చోట పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తాదులు ఒక మంచి భక్తిభావంతో మంచి సంతృప్తితో అమ్మవారిని చూసుకొని తిరిగేలాగా ఈ శరణావరాత్రి చాలా దిగ్విజయంగా జరిగేలాగా ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్ని సదుపాయాలు పెట్టి అన్ని నంబర్ ఆఫ్ ఇది మన అఫీషియల్స్ కూడా అప్లై చేసుకుంటాం. దాదాపు 4,000 మంది పోలీస్, 1000 మంది రెవెన్యూ అధికారులు, అట్లాగే ఒక 3,000 నుంచి 4,000 మంది శానిటైజేషన్ సిబ్బందిని పెట్టి ఈసారి తయారు చేస్తున్నాము. అలాగే అదే ప్రకారంగా టెంపుల్ నుంచి కూడా, దేవాదాయ శాఖ నుంచి కూడా చాలామంది అధికారులు, అట్లాగే అక్కడి నుంచి ఉన్న స్టాఫ్ కూడా ఇంద్రకీలాద్రి కొండ మీద శానిటైజేషన్ అయితేనేంటి, బేసిక్ ఫెసిలిటీ అయితేనేంటి, వచ్చే భక్తాదులకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయితేనేంటి, అవన్నీ కూడా చాలా సజావుగా చేస్తున్నారు. కాబట్టి అందరి సహకారంతో ఈసారి దసరా చాలా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ QR కోడ్ అనేది అంటే భక్తులు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా తెలుసుకునేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. ఇది క్యూ లైన్స్లో అయితేనేంటి, అలాగే ఫెసిలిటీస్తో QR కోడ్ ఒకటి పెట్టాము. అది రియల్ టైమ్ డాష్బోర్డ్లో మనం మానిటర్ చేస్తూ ఉంటాము. దాంట్లో ఏంటంటే వాళ్ళ QR కోడ్ స్కాన్ చేసి ఒక బటన్ నొక్కితే చాలు అక్కడ ఏదో ఒక ఇష్యూ ఉంది, అది టైప్ కూడా చేయొచ్చు. వాటర్ ఇష్యూనా, లేదా టాయిలెట్ ఇష్యూనా, లేదా క్రౌడ్ ఇష్యూనా అనేది టైప్ చేయకపోయినా మనకి అది వచ్చేస్తుంది. రాగానే అక్కడికి వెంటనే మనిషిని పంపిస్తాము. అక్కడ అంటే సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు, ఆ టీం వెళ్ళి కనుక్కుంటారు ఏంటి ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని కనుక్కొని వెంటనే రిజాల్వ్ చేస్తారు. అంటే మనకు మీడియా ద్వారానో లేదా వాళ్ళు పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేసేంతవరకు వెయిట్ చేయకుండా, ఇప్పుడు ఒకరికి ప్రాబ్లం వచ్చిందంటే ఇంకొకరు కూడా రావచ్చు. కాబట్టి అవి వచ్చిన వెంటనే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వెంటనే అక్కడ వెళ్ళి రిజాల్వ్ చేయడానికి ఈసారి రియల్ టైమ్ డాష్బోర్డ్ మనము కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టుకొని అక్కడ కూడా దాన్ని మానిటర్ చేసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా ఈ దసరా ఉత్సవాల ప్రారంభంలో ఈ సంవత్సరం చూసుకుని ముఖ్యంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరికి ఎటువంటి ఫిర్యాదు చేయాలన్నా సరే ప్రతి 100 మీటర్లకు ఒక QR కోడ్, ఒక ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తారు. దానికి కనుక వాళ్ళ సమస్యను కనుక వివరించినట్లయితే ఇమ్మీడియట్గా అక్కడున్న సెక్టార్కి సంబంధించిన అధికారులందరూ అక్కడికి చేరుకుని ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటున్నారు. ఈ సంవత్సరం మొత్తం 20 లక్షల మంది భక్తులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో శ్యామ్ హెచ్.